పాప్ కల్చర్ను శాశ్వతంగా మార్చిన ఆ రాత్రి 1983లో మైకేల్ జాక్సన్ను మోటౌన్ 25 యస్టర్డే టుడే ఫరెవర్ అనే ప్రత్యేకమైన టెలివిజన్ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం మోటౌన్ రికార్డ్స్ చరిత్రను ఘనంగా స్మరించుకునేందుకు నిర్వహించబడింది. మొదట మైకేల్ తన సోదరులతో కలిసి ప్రదర్శన ఇచ్చాడు. అదొక్కటే ప్రేక్షకులను అమితంగా ఉత్సాహపరిచింది. కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని విషయం జరిగింది. మైకేల్ ఒంటరిగా వేదికపైకి వచ్చి బిల్లీ జీన్ పాటను ప్రదర్శించడం ప్రారంభించాడు. మైకేల్ చాలా కాలంగా కొత్త డాన్స్ మూవ్లపై సాధన చేస్తూ వచ్చాడు. ప్రజలు జీవితాంతం మర్చిపోలేని ఒక క్షణాన్ని సృష్టించాలనేది అతని లక్ష్యం. నిజంగా జరిగిన విషయం ఏమిటంటే, ముందుగా అతను తన సోదరులతో కలిసి ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఒంటరిగా వేదికపైకి వచ్చి బిల్లీ జీన్ పాడాడు. అదే సమయంలో అతను చేసిన మూన్ వాక్ ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ప్రదర్శనలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ సోలో ప్రదర్శన కోసం అతన్ని ప్రత్యేకంగా కోరుకుని ముందుగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సిద్ధమయ్యాడు. చరిత్ర సృష్టించబడే ముందు నెలకొన్న నిశ్శబ్దం. మార్చి 25, 1983. పాసాడినా సివిక్ ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకులు అప్పటికే ఎన్నో గొప్ప కళాకారుల ప్రదర్శనలను చూసి ఉన్నారు. మైకేల్ తన సోదరులతో మళ్లీ ఒకటై ప్రదర్శన ఇచ్చిన వెంటనే ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. అంతలో వేదిక ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. లైట్లు మసకబారాయి. వేదిక వెనుక ఉన్న నిర్మాతలు, కెమెరామ్యాన్లు ప్రతి షాట్ను ఖచ్చితంగా చిత్రీకరించేందుకు పూర్తిగా దృష్టి పెట్టారు. మైకేల్ జాక్సన్ ఒక గొప్ప స్టార్ అని వారికి తెలుసు. కానీ అతను ఇప్పుడు ఏం చేయబోతున్నాడో మాత్రం ఎవ్వరికీ పూర్తిగా తెలియదు. మైకేల్ ఒంటరిగా వేదికపైకి అడుగుపెట్టాడు. నలుపు రంగు జాకెట్, తెల్లని సాక్స్, మెరిసే ఒక గ్లౌ, ఫెడోరా టోపీ. అప్పుడే బిల్లీ జీన్ పాటలోని ప్రసిద్ధ బేస్ లైన్ వినిపించడం ప్రారంభమైంది. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. మొదట్లో అన్నీ సాధారణంగానే కనిపించాయి. మైకేల్ డాన్స్ చేశాడు, గిరగిరా తిరిగాడు, ప్రేక్షకుల వైపు చూపించాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. మొదట్లో అన్నీ సాధారణంగానే కనిపించాయి. మైకేల్ డాన్స్ చేశాడు, గిరగిరా తిరిగాడు, ప్రేక్షకుల వైపు చూపించాడు. కెమెరామ్యాన్లు అన్నీ వివిధ కోణాల్లో చిత్రీకరిస్తున్నారు. నిర్మాతలు తమ మానిటర్లపై ప్రతి దృశ్యాన్ని గమనిస్తున్నారు. అన్నీ అనుకున్న ప్రణాళిక ప్రకారమే సాగుతున్నాయి. అప్పుడే మైకేల్ ఒక్క క్షణం ఆగిపోయాడు. కాలమే ఆగిపోయినట్లుగా అనిపించింది. అతను తన కాలిని ముందుకు తన్నాడు, తిరిగాడు. ఆ తర్వాత ఒక్కసారిగా వెనక్కి జారడం ప్రారంభించాడు. అది నడక కాదు, పరిగెత్తడం కాదు, భూమిపై తేలిపోతున్నట్లుగా వెనక్కి జారిపోతున్నాడు. అవును, నిజంగానే తేలిపోతున్నట్లే కనిపించింది. ప్రేక్షకులు ఆశ్చర్యంతో ఊపిరి బిగబెట్టారు. చాలామంది తమ సీట్ల నుంచి ఒక్కసారిగా లేచిపోయారు. కొంతమంది కేకలు వేశారు, మరికొంతమంది నమ్మలేక నవ్వేశారు. అలాంటి దృశ్యాన్ని తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కెమెరామ్యాన్లు చిత్రీకరణ కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ వారికి తెలియకుండానే వారు చరిత్ర సృష్టించబోతున్న క్షణాన్ని ప్రత్యక్షంగా రికార్డ్ చేస్తున్నారు. ప్రదర్శన ముగిసిన తర్వాత ప్రేక్షకుల చప్పట్లు ఆగలేదు. వేదిక వెనుక ఉన్న ఎవరికీ కూడా తెలియదు ఆ కొద్ది సెకండ్ల డాన్స్ వినోద ప్రపంచ చరిత్రలోని అత్యంత ప్రసిద్ధ క్షణాల్లో ఒకటిగా నిలిచిపోతుందని. కొన్ని నెలల తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టెలివిజన్లో ఆ ప్రదర్శనను చూసి ఒకే ప్రశ్న అడిగారు: అతను అది ఎలా చేశాడు? అతను అది ఎలా చేశాడు అని. ఆ మూన్ వాక్ మైకేల్ జాక్సన్కు గుర్తింపుగా మారింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధుడైన కళాకారుడిని మరింత గొప్ప గ్లోబల్ సంచలనంగా మార్చింది. ఆ టెలివిజన్ ప్రసారాన్ని 4,70,00,000కు పైగా మంది వీక్షించారు. కానీ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మైకేల్ జాక్సన్ ఒక్క మూన్ వాక్ వల్ల ఒక్క రాత్రిలోనే స్టార్ కాలేదు. థ్రిల్లర్ ఆల్బంతో పాటు అంతకు ముందే చేసిన అద్భుతమైన కెరీర్ కారణంగా ఆయన అప్పటికే ప్రపంచ ప్రసిద్ధి చెందిన సూపర్ స్టార్.
కానీ మూన్ వాక్ ప్రపంచానికి ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఒక కొత్త అద్భుతాన్ని చూపించింది. ప్రజలు తాము చూస్తున్నది ఒక సాధారణ కళాకారుడు కాదని, మరెవరికీ పోలిక లేని అసాధారణ ప్రదర్శనకారుడని అప్పుడు పూర్తిగా గ్రహించారు. అందుకే 4 దశాబ్దాలకు పైగా గడిచినా ప్రపంచం ఇప్పటికీ ఆ ప్రదర్శన గురించి మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు ఈ కథ మనకు నేర్పే పాఠం. ఏళ్ల తరబడి చేసిన కఠినమైన సాధనే ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన క్షణాన్ని సృష్టించింది. సిద్ధతే అవకాశాన్ని విజయంగా మార్చింది. అవకాశం రూపంలో స్పాట్లైట్ అతనిపై పడినప్పుడు మైఖేల్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచం చూసింది కేవలం కొన్ని సెకండ్ల మూన్ వాక్ మాత్రమే. కానీ ఆ కొన్ని సెకండ్ల వెనుక దాగి ఉన్న ఎన్నో సంవత్సరాల కష్టమైన సాధనను మైఖేల్ మాత్రమే చూశాడు. అది మూన్ వాక్ కథ. తన కాళ్లతో చేసిన ఆ మూన్ వాక్ ద్వారా మైఖేల్ జాక్సన్ చరిత్రనే రాశాడు. వీక్షించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.